విజయనగరం జిల్లాలో కీలకమైన స్థానం బొబ్బిలి. ఇక్కడ ఆది నుంచి కాంగ్రెస్ కి పట్టుంది. టీడీపీ పుట్టాక గెలిచింది కేవలం 3 సార్లు మాత్రమే. మిగిలిన దాంట్లో 4 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ గెలిచింది. వరుసగా వైసీపీ 2014 నుంచి గెలుస్తున్న సీటు ఇది. బొబ్బిలి రాజులతో ఒక్కసారి ఈ సీటును గెలిచిన వైసీపీ 2019లో సీనియర్ నేత సంపంగి చిన అప్పలనాయుడికి టికెట్ ఇచ్చి మళ్లీ గెలిచింది. ఇప్పుడు 2024లో వైసీపీ ఎవరిని అభ్యర్థిగా చేస్తుంది అన్నది ప్రశ్నగా మిగిలింది. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడంతో ఆ పార్టీ ఇక్కడ బలంగా మారింది. ఇటీవల నారా లోకేష్ శంకరావం సభ జిల్లా మొత్తం మీద చూస్తే బొబ్బిలిలోనే భారీగా సక్సెస్ అయింది. దాంతో టీడీపీ తమ్ముళ్లకు ఎక్కడలేని ధీమా వచ్చింది. ఈసారి గెలిచి తీరుతామని అంటున్నారు వాళ్ళు. మాజీ మంత్రి సుజయ కృష్ణారంగారావు సోదరుడు బేబీ నాయన ఈసారి టీడీపీ నుంచి అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో ప్రత్యర్థులు భయపడే స్థాయిలో మెజారిటీ వస్తుందని గర్జించారు. నిజంగా చూస్తే టీడీపీ గ్రాఫ్ పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంగికి వ్యతిరేకత కూడా పెరిగింది. ఈ సీటు విషయంలో మార్పు ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. ఇప్పటికీ 7 జాబితాలను వైసీపీ రిలీజ్ చేసినా కూడా బొబ్బిలి విషయం తేల్చలేదు. దాంతో సంబంగికే టికెట్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీకి ఇబ్బందే అని సొంత పార్టీలోనే నేతలు గుసగుసలాడుతున్నారు. వర్గపోరు కూడా ఉంది. అయితే విజయనగరం జిల్లా వరకు చూసుకుంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణదే భారం అన్నట్లుగా ఉంది. అధినాయకత్వం కూడా ఆయన సలహా సూచనలతో ఇక్కడ మార్పులు చేర్పులు చేస్తుంది. దాంతో బొత్స తన వర్గం మనిషి ఆయన సంబంగికే తిరిగి టికెట్ ఇచ్చేలా చూస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. మరోవైపు చూస్తే ఆయన తప్ప గట్టి నేత కూడా వైసీపీకి కనిపించడం లేదు అని అంటున్నారు. ఇప్పటికీ 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సంబంగి మొదటి 3 సార్లు టీడీపీ తరపునే గెలిచారు. టీడీపీకి 3 విజయాలు అందించింది కూడా ఆయనే కావడం విశేషం. అయితే సంబంగి ఇప్పుడు వృద్ధ నేత అయ్యారు. మునుపట్ల ఆయన దూకుడు సాగడం లేదు. బొబ్బిలి రాజుల మీద కత్తులు దూసే పరిస్థితి ఉంటుందా అన్నది ఒక చర్చ. కానీ ఆయన వెనక ఉన్నది బొత్స అనే ధీమా ఉంది. బొబ్బిలి రాజులకు వ్యతిరేకంగా బొత్స వ్యూహాలు ఉంటాయని అంటున్నారు. అయితే బొబ్బిలిలో మాత్రం రాజకీయం మారుతోంది. అది బొబ్బిలి రాజులకు అనుకూలంగా అవుతోంది. ఆ విధంగా టీడీపీకి మేలు జరుగుతోంది అని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి టీడీపీ మీద బొబ్బిలి యుద్ధం చేయడానికి వైసీపీ ఆయుధం ఏంటనేది.